మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మంచి రికవరీ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాము. దీని పేరు రెకోవా. ఇది మనకు ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ అనేది చేసుకోండి. అలాగే ఇది మనకు అన్లిమిటెడ్ డాటా అనేది మనం రికవర్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే మనకు ఆన్లైన్లో చాలా రికవర్ సాఫ్ట్వేర్స్ అనేవి దొరుకుతున్నాయి, కానీ ఆ ఫ్రీ వర్షన్లో మనకు 1 GB 2 GB 500 MB ఓన్లీ ఇలానే మనం రికవరీ పెట్టుకునేటట్టు దొరుకుతున్నాయి. కానీ మనకు అన్లిమిటెడ్ అనేది ఏ రికవరీ సాఫ్ట్వేర్లు అనేవి మనకు ఫ్రీగా ఇవ్వట్లేదు. కానీ ఈ రెకువా సాఫ్ట్వేర్లో మనకు ఫ్రీగా అన్లిమిటెడ్ అనేది ఇస్తున్నారు. కాబట్టి మీరు ఇందులోంచి రికవర్ అనేది ఇంకా ఎక్కువ అనేది ఇప్పుడు నేను ఒక పెన్ డ్రైవ్ అనేది తీసుకుంటున్నాను. ఈ పెన్ డ్రైవ్లో నేను కొన్ని ఫొటోస్ అనేవి కాపీ చేస్తున్నాను. కొన్ని ఫొటోస్ అయినా కాపీ చేశాను. మళ్ళీ ఈ ఫొటోస్ని నేను డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటోని నేను డిలీట్ అనేది చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం రికవర్ అనేది పెడదాము. ఇప్పుడు మనం తీసేసిన ఫొటోస్ అనేవి మనకు రికవరీ అవుతాయా లేదా అని ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఒకసారి మనం చూద్దాము. ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ని మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ రెకువా అని ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మళ్ళీ మీకు ఇక్కడ నెక్స్ట్ అని అడుగుతుంది. ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆల్ ఫైల్స్ అని అడుగుతుంది. అంటే మీరు అందులోని మొత్తం ఫైల్స్ రికవరీ పెట్టాలనుకుంటున్నారా? ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, ఇలా అన్ని రకాల ఫైల్స్ అనేవి ఉంటాయి. లేకపోతే మీకు ఇక్కడ రకరకాలుగా చూపిస్తుంది. మీకు ఈ వీడియో ఫైల్సే కావాలా, పిక్చర్స్ కావాలా, ఇలా డాక్యుమెంట్స్ ఫైల్ కావాలా? ఇక్కడ మీకు రకరకాల ఫైల్స్ అని అడుగుతుంది. మీకు ఫొటోసే కావాలి అని అనుకుంటే మీరు ఫొటోస్ పైన టిక్ మార్క్ అనేది పెట్టుకోరు. మీకు వీడియోసే కావాలనుకుంటే అక్కడ మీరు వీడియో పైన టిక్ మార్క్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు నేను ఫొటోస్ డిలీట్ చేశాను కాబట్టి నేను ఫొటోస్ పైన టిక్ మార్క్ అనేది ఇచ్చి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ లొకేషన్ అనేది ఎక్కడ ఉందో ఇప్పుడు మనం దానికి యాడ్ చేయాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మై డాక్యుమెంట్స్ నుంచి రికవరీ పెట్టాలా, లేకపోతే రీసైకిల్ బీన్ నుంచి రికవరీ పెట్టాలా అడుగుతుంది. మనం ఇప్పుడు ఒక పెన్ డ్రైవ్ నుంచి రికవరీ పెట్టాలి కాబట్టి ఇక్కడ ఇన్ ఏ స్పెసిఫిక్ లొకేషన్ అని ఉంది కదా, దీనిపైన టిక్ మార్క్ అని పెట్టుకొని బ్లౌజ్లోకి వెళ్ళండి. బ్లౌజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను పెన్ డ్రైవ్ అనేది నాకు ఐలో ఉంది కాబట్టి నేను ఐ అనేదాన్ని యాడ్ చేసి నేను నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే అది మొత్తం మనకు మన పెన్ డ్రైవ్లో ఉన్న ఫొటోస్ అన్నిటిని రికవరీ అనేది చేస్తుంది. అది మొత్తం రికవరీ అనేది అయ్యే వరకు వెయిట్ చేయండి. అది టోటల్గా 100% అనేది అయ్యే వరకు వెయిట్ చేయండి. ఓకే, మనకు టోటల్ 100% అయిపోయిన తర్వాత ఇలా మనకు డిలీట్ అయిన ఫైల్స్ అనేవి మనం మొత్తం ఇక్కడ వచ్చేసాయి. మన మొత్తం ఫైల్స్ అనేవి ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోంచి మనకు చూపిస్తున్నాయి మన డిలీట్ అయిన ఫైల్స్ అనేవి. ఇక్కడ మనకు డిలీట్ అయిన ఫైల్స్ అనేవి మనకి ఇక్కడ థంబ్నెయిల్స్గా చూపిస్తున్నాయి. ఇందులో మీరు ఏవి కావాలంటే టిక్ మార్క్ అనేవి పెట్టుకోవచ్చు. టిక్ మార్క్ అనేది పెట్టుకొని మీకు కింద ఇక్కడ రికవర్ అని ఒక ఆప్షన్ అనేది ఉంది. మీరు దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ ఫొటోస్ని ఎక్కడ సేవ్ చేయాలి అని అడుగుతుంది. మీరు మీ కంప్యూటర్లో ఒక ఫోల్డర్ అనేది ఇచ్చి సేవ్ అని కొట్టండి. సేవ్ అని కొట్టగానే అందులో ఉన్న ఫొటోస్ అన్నీ ఇలా వచ్చేస్తాయి. ఇలా మీరు ఈ సాఫ్ట్వేర్ ద్వారా మీరు ఫ్రీగా మీరు డిలీట్ అయిన ఫొటోస్ని రికవర్ అనేది పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు రికవర్ అనేది ఏదైనా పెన్ డ్రైవ్స్ కానీ, మెమరీ కార్డ్స్ కానీ, ఇంకా ఏదైనా కానీ హార్డ్ కానీ మీరు పెట్టాలి అనుకుంటే మీరు ఫైల్స్ అనేవి డిలీట్ చేసిన తర్వాత మీరు వెంటనే రికవర్ అనేది పెట్టుకోండి. ఒకవేళ మీరు ఫైల్స్ అనేవి డిలీట్ చేసి మళ్ళీ ఏమైనా ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకొచ్చి మళ్ళీ అదే పార్టిషన్స్, లేకపోతే అదే మెమరీ కార్డులు, అదే పెన్ డ్రైవ్లు ఇలా కాపీ చేసి అప్పుడు మళ్ళీ రికవరీ పెడితే మీకు అనేవి పాత డిలీట్ అయినవి రావు. మళ్ళీ ఇప్పుడు మీరు కాపీ చేసినవి మీకు వస్తాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఏదైనా డిలీట్ అయిన వెంటనే అందులో మనం వేరే ఏ ఫైల్స్ అనేవి కాపీ చేయొద్దు. దాన్ని ఫస్ట్ మనం రికవర్ అనేది పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.